విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయడానికి ఏపీ ప్రజాప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారని సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి విశ్వనాథ్ రాజ్ తెలిపారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై ఎంపీలు ఎమ్మెల్యేలతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించినప్పుడు సెయిల్ సభ్యునిగా తనకు కూడా పిలిచారని, సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అంతా సెయిల్ లో స్టీల్ ప్లాంట్ విలీనమే శరణ్యమని తీర్మానించామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు, నారా లోకేష్ కూటమి ఎంపీలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అన్ని పథకాలు కల్తీ జరిగాయని, తిరుపతి నెయ్యి వివాదంపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ జరుగుతున్న అంశం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాయిలాపట్టు పరిశ్రమగా గుర్తించి దీన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలని ప్రయత్నించిందో, అదే సందర్భంలో నాకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అవకాశం ఇచ్చింది. నేను మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే ఈ ఆర్ఐఎన్ఎల్ని మాకు సెయిల్కి మీరు అవకాశం ఇవ్వండి, మేము టేక్ ఓవర్ చేస్తాం. ఓ పక్క మీరు రెడీమేడ్ ప్లాంట్ని అమ్మేసి సెయిల్కి ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి 1,80,000 కోట్లు మీరు అవకాశం ఇచ్చారు. ఇది విన్ విన్ ప్రపోజల్. ఈ స్టీల్ ప్లాంట్ మాకు అవకాశం ఇస్తే మేము టేక్ ఓవర్ చేస్తాం. డే 1 మా ప్రొడక్షన్ మొదలవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే నినాదంతో ఏర్పడిందో ఆ సెంటిమెంట్ కూడా కాపాడబడుతుందని చెప్పి నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదృష్టవశాత్తు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండడం, ఆయన కూడా ఒక విజనరీ, ఒక ప్రొయాక్టివ్ లీడర్ అవడం. అసలు ఏంటిది ఆర్ఐఎన్ఎల్ ప్యాకేజ్ ఇస్తామంటున్నారు, సెయిల్లో కలపమని కొందరు అంటున్నారు, ఏంటో తెలుసుకుని రమ్మని చెప్పి విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని విశాఖపట్నం పంపించడం జరిగింది. విశాఖపట్నంలో అందరు ఎమ్మెల్యేలతోటి, ఎంపీ గారితో విషయాలు తెలుసుకుని రమ్మని వారు పంపిస్తే అదృష్టవశాత్తు సెయిల్ డైరెక్టర్గా నన్ను కూడా వారు పిలిపించడం జరిగింది. ఆ సమావేశంలో నేను కూలంకషంగా గణాంకాలతో సహా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారం సెయిల్లో కలిపితేనే అవుతుంది, సుమారు 10,000 రూపాయలు సేవ్ అవుతుంది ఒక టన్నుకి. అంటే ఆర్ఐఎన్ఎల్ ఒక టన్ను కోల్ కొంటే $50 అదనంగా చెల్లిస్తుంది సెయిల్ కన్నా. $50 అంటే ఇప్పుడున్న డాలర్ రేట్లో 4,300 రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఐరన్ ఓర్ వీళ్ళకి లేకపోవడం వల్ల కొంచెం మార్కెట్లో అది క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ రేటు పెట్టి 4,000 సుమారు తేడా వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ 20,000 కోట్లు బ్యాంకు అప్పులు ఉన్నాయి ఆర్ఐఎన్ఎల్కి. 20,000 కోట్ల మీద 9 నుంచి 14% ఇంట్రెస్ట్ ఆర్ఐఎన్ఎల్ పే చేస్తుంది. అదే సెయిల్కి వచ్చేసరికి 7 నుంచి 9%. అంటే ఒక 6% 20,000 కోట్ల మీద, అంటే సంవత్సరానికి 1,200 కోట్లు అదనంగా ఆర్ఐఎన్ఎల్ పే చేస్తుంది. సెయిల్కి ఇవ్వడం వల్ల ఈ 1,200 కోట్లు ఫస్ట్ మిగులుతుంది, 4,500 కోట్లు కోల్లో మిగులుతుంది, 4,500 రూపాయలు. అదేవిధంగా 4,000 రూపాయలు ఐరన్ ఓర్లో మిగులుతుంది. ఇలా 10,000 రూపాయల టన్నుకి వ్యత్యాసం ఉంది ఆర్ఐఎన్ఎల్కి సెయిల్కి. ఈ 10,000 చాలా పెద్ద మార్జిన్ అవుతుంది సెయిల్లో అని చెప్పి నేను వారికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఏదైతే నేను ప్రధానమంత్రి గారి ఆఫీస్కి, కేంద్ర మంత్రి గారి ఆఫీస్కి ఇచ్చామో అదే రిప్రజెంటేషన్ లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వారు అందరు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఇదే శాశ్వత పరిష్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనం ఇదే డిమాండ్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం. దానికి అనుగుణంగా రేపు 8వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తున్నారు ఈ విషయం మీదే. దీని మీద రేపు సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంఠంతో ఇది ఒకటే డిమాండ్, సెయిల్లో కలిపితేనే శాశ్వత పరిష్కారం అని చెప్పి వారు చెప్పడం, నేను ఇచ్చిన రిపోర్టు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు కన్విన్స్ అయితే
రేపు మనకి సానుకూలమైన నిర్ణయం వెలువడుతుంది. త్వరలోనే RINLకి మంచి రోజులు వస్తాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా గత 1500 రోజులుగా కార్మికులు ఇక్కడ నిరసన ఉద్యమం చేస్తున్నారు. కార్మిక నాయకులను కూడా మనం ఇక్కడ అభినందించాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రొడక్షన్కి ఇబ్బంది లేకుండా ఎలాగైనా ఈ ప్లాంట్ని నిలబడాలని చెప్పి శాంతియుత వాతావరణంలో వాళ్ళు ఉద్యమం చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. సెయిల్లో కలిసిన వెంటనే ఇది శాశ్వత పరిష్కారం అయ్యి ఉద్యోగ భద్రతతో పాటు అదనంగా ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా బోల్డ్ అవకాశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ RINL పూర్వవైభవంతో పాటు ఒక మణిహారంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా రేపు లోకేష్ గారి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మేము ఇంకో విషయం కూడా తీసుకెళ్ళడం జరిగింది. విశాఖపట్నం 9th రిచెస్ట్ సిటీగా ఉంది GDPలో. కానీ ఈ స్టీల్ ప్లాంట్ సిక్ అవడం వేరియస్ రీజన్స్ వల్ల ఇది 10th పొజిషన్కి వెళ్ళిపోయింది విశాఖపట్నం నగరం. ఇది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇది రివైవ్ అయితే మనం ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని RINL సెయిల్లో కలపడం శాశ్వత పరిష్కారం అని చెప్పి అన్ని విధాల కేంద్ర ప్రభుత్వ దృష్టికి, ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి, ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని కలిసి ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే ఉన్నారు. కానీ పాలసీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ పాలసీ గురించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు ఆలోచిస్తున్నారు.